దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఆపరేషన్ సింధూర్ అని జరుగుతుంది, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రివెంజ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింధూర్ అని ఎందుకు పెట్టారంటే మన దాంట్లో ప్రవహించేది రక్తం, అది రెడ్ కలర్. ప్లస్ సనాతన ధర్మంలో సింధూర్ అంటే నుదుటిని పెట్టుకుంటారు. ఏ నుదుటిన పెట్టుకునే కుంకుమ లేడీస్ ఎలాగైతే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మీరు ముస్లిమ్స్ ఆర్ హిందూస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్, బట్ దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద హ్యుమానిటీ, దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద మెయిన్లీ ఆన్ రిలీజియన్. సో మన పక్క ఏమంటే సింధూర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ధరిస్తారు కాబట్టి తిలకము, అది లేకుండా చేశారు మన వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది కదా, రక్తం ఏ కలర్లో ఉంటుంది? సింధూరం కలర్లోనే ఉంటుంది. ఆ సింధూరాన్ని చూపించేటువంటి నేపథ్యంలోనే మోడీ గారు ఈ విధంగా తీసుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇది ఇప్పుడు వార్ అంటే ఇద్దరి మధ్య కొట్లాడుకోవడం, కానీ ఇక్కడ వారం చెప్పలేం, దీన్ని రివెంజ్ అని కూడా చెప్పలేం. చేతగాని తనంగా తీసుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మనము మన చేతనైతే ఏమవుతుందో చూపిస్తున్నాం అంతే, ఇది రివెంజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ మోడీ గారికి చెప్పుకోబో, వాళ్ళు చంపేటప్పుడు చెప్పిన మెయిన్ స్లోగన్ ఏమంటే మీ మోడీకి చెప్పుకోబో అంటే, ఇప్పుడు ఇక్కడ మోడీకి చెప్పుకోబో అనే దాని ముందు మనమంతా హిందూసే కదా, ఇప్పుడు మనమంతా ఇది సెక్యులరిజం, మనం సెక్యులరిజంలో బతుకుతున్నాం. సో మోడీ గారికి చెప్పుకునే దానికంటే ముందుగానే మనం ఏం చేస్తున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ స్పందించినారు కాబట్టి దీనికి ఆమోదం పలికినారు. చైనా సపోర్ట్ రావచ్చు, పాకిస్తాన్ సపోర్ట్ రావచ్చు, ఈవెన్ మంచి గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, రష్యన్ కంట్రీస్ కావచ్చు, ఏ కంట్రీ అయినా కావచ్చు, వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ పోలేదు పాకిస్తాన్కి? కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ డెసిషన్ అనేది పీపుల్ తీసుకున్నారు కాబట్టి పీపుల్ నుంచి వచ్చిన డెసిషన్ తర్వాతనే వీళ్ళు మనకు కావాల్సిన ఏ ఫ్రీడమ్ అయితే ఉందో లేదా వార్ అయితే ఉందో అది ఫస్ట్ వాళ్ళు అంగీకరించినారు. సో పర్సన్ వచ్చి ఇక్కడ మోడీ అనేది క్రైటీరియా కాదండి. పీపుల్ డెసిషన్ వల్ల మోడీ మూవ్ అయినాడు, ఇక్కడ మోడీ డెసిషన్ వల్ల పీపుల్ మూవ్ అవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఇది రక్తం మరిగింది కాబట్టి, అంటే ఇక్కడ స్పార్క్ ఆఫ్ ద సిచ్యువేషన్, ఇది ప్రతి ఒక్కడికి స్పార్క్ అనేది ఇక్కడ వచ్చింది. అదే స్పార్క్ ఇప్పుడు ఏదైనా ఒక విషయం తీసుకోండి, గాంధీ హాస్పిటల్ ఏదైనా జరిగింది ఎవరు పట్టించుకోరు, వేరేదే కంట్రీలో ఏదైనా జరిగింది ఎవరు పట్టించుకోరు. బట్ ఇక్కడ తన ఆత్మాభిమానం అనేది ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్, అక్కడ కొట్టారు వాళ్ళు. అక్కడ కొట్టిన దానివల్ల ఈరోజు మనం ఇంత ప్రపంచం చూస్తున్నాం. కానీ ఆత్మాభిమానం లేనప్పుడు ఎవడు ఏం చేయలేడు. సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా ఉండేటువంటి సమయంలోనే మనిషి ఏమవుతాడు అంటే దిగజారిపోతాడు. ఇక్కడ మనం ఎవరు దిగజారిపోలే, వాళ్ళు దిగజారిపోయి మనం ఇప్పుడు నీ ప్రతాపం ఎంత అని వాళ్ళు అడగలే, కానీ మనం చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించే అవసరం లేదు. దాని హే అంటే భయపడిపోతుంది. ఇప్పుడు మనం చేస్తాంది అదే, బ్రహ్మాస్త్రం ప్రయోగించలేదు, కానీ ఇట్లాంటి వాటికి నెక్స్ట్ ఎవడైనా చేయాలంటే భయం పుట్టాలని చెప్పి అగైనెస్ట్గా పోతున్నారే, కానీ దీన్ని ఎంకరేజ్ చేయాలని కాదు ప్రభుత్వం కూడా. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు ద ఎనీ పార్టీ ఇన్ ద ఇండియా, బట్ దే ఆర్ డూయింగ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. సో ఒక సామాజిక వర్గంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ అయ్యి ఆ రెస్పాన్సివ్నెస్ బేస్ చేసుకొని ఈరోజు చూడండి, ఒక అమ్మాయికి భర్త చనిపోయినాడు అంటే దానివల్ల ఇప్పుడు ఎక్కువ రియాక్ట్ అయినారు కదా. అదే అమ్మాయికే పగ్గాలు ఇచ్చినారు ఈరోజు ఫెమినిస్ట్. ఎయిర్ ఫోర్స్లో కానీ ఖురేషి అనుకుంటా ఆమె పేరు, ఆమె ఈరోజు లీడ్ చేస్తోంది. ఒక ఆడదాని చేతుల్లో ఇంతమంది చనిపోయినారంటే అది ఇంక చెప్పలేమండి దానికి. అసలు ఇది యుద్ధం కాదు, కానీ ఇప్పుడు బాలకృష్ణ ఎలాగుంది, ఎవరు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్, నేను ఎవరికి ఎదురుపోయినా వాళ్ళకే రిస్క్. మన ఇండియా ఆ స్టేజ్లో ఉంది కాబట్టి దాన్ని ఎంతో హ్యాపీగా తీసుకుంటున్నాం. బట్ చనిపోవడం అంటారా, ఇప్పుడు ఒక రాజ్యం గెలవాలంటే కొన్ని రక్తపాతాలు జరగాల, తప్పదు. ఎందుకంటే రక్తతర్పణం లేకుండా ఏం చేయలేం. కాబట్టి మనకు కావాల్సింది ఏమంటే ఇక్కడ భయం పుట్టించాలని కాదు, కానీ అవగాహన కోసం చేశారు. ఇది వాళ్ళు చనిపోయిందానికో లేకపోతే చంపిందానికో కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రిలీజియన్ అని, ఇది సెక్యులర్లో ఉంటున్నాం మనం. కాబట్టి దానికి సంబంధించిన అవగాహన మనం కల్పించినప్పుడు ఎవడు టచ్ చేయడు. ఆడదంటే ఇంత సంస్కారంగా, ఆడదని ఇట్లా చూడాలా, ఈ ప్రదేశాల్లో ప్రైవేట్ పర్సన్ టచ్ చేయకూడదని ఎంత బాగా మనకి పెద్దలు చెప్పినారో రిలీజియన్ కూడా అట్లే ఉంది.
పరధర్మో భయానక. భగవద్గీతలో ఏం చెప్తాముందంటే పరధర్మో భయానక. నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు, నీ కర్మ నువ్వు చెయ్యి. పక్కనోడి ధర్మాన్ని పక్కనోడి ఆచరణ నువ్వు పోయి టచ్ చేసి గెలకాల్సిన అవసరం లే. నీ ధర్మం మీద నీకు ఎంత అభిమానం ఉందో పక్కనోడి ధర్మం మీద కూడా అంతే అభిమానం ఉండాలి. అట్లనే వాడి ధర్మాన్ని మనం అవలంబించకూడదు. దాన్నే సంస్కారం అంటాం. అది సౌలభ్యంగా మార్చుకోవాలనుకుంటే మనకి నియమాలు, నిష్టలు, ధర్మాలు, శాస్త్రాలు అనేవి ఉన్నాయి. దాంట్లోనే ఈ సింధూర్ అనేది వచ్చింది. దానివల్ల వీళ్ళు తీసుకొని పోవడం ప్రశంసనీయమే. దీనికి అది వాళ్ళు చంపే ముందు ముస్లిమా హిందువా అని చెక్ చేసి మరీ ప్యాంట్ తీసి చూసి మరీ చంపారని అంటున్నారు. ఇది ఇప్పుడు వాళ్ళ ప్యాంట్లు వాళ్ళు చెక్ చేసినారు, వీళ్ళు చెక్ చేయకుండా చంపేస్తున్నారు. అర్థమవుతుందా? వాళ్ళు చెక్ చేసి చంపుతున్నారు, మళ్ళీ చెక్ చేయకుండా చంపుతున్నారు. అంటే ఇక్కడ ఒకటి, ఇప్పుడు మగోడు సత్తా అక్కడే ఉందంటే ఎవడు నమ్మడు. ఆడదాని సత్తా ఇంకో చోట ఉంటుంది. కానీ మనోభావాలు దెబ్బతిన్నప్పుడు వాడు చిన్నోడే పెద్ద. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడిపై నేను కొడతాను, వాడు ఈడ్చి నన్ను కొడతాడా కొట్టాడా? ఎందుకు? అంత చిన్నోడు వీడు పెద్దోడు వీడిని కొట్టకూడదు అని ఉండదు, వాడికి కొడతాడు మనం రివర్స్. అంటే అంత చిన్నోడికే అంత రివెంజ్ పక్క తీర్చుకోవాలన్నప్పుడు ఇంతమందిని చంపినాడు, మరి ఉండదా అండి అది? చెప్పండి. మరి పాకిస్తాన్ వాళ్ళు మన మీద దాడి చేస్తాము అని అంటారు, తిరిగి దాడి చేయగలరా వాళ్ళు? చేయలేరండి. ఎందుకంటే నిండుగా ఉండే కుండ తునకదు, అర్థంగా ఉండే కుండే తునుకుతుంది. నిండుగా ఉండే ఆకు ఎగరదు అంటారు కదా, అర్థమర్థం ఉండే ఆకే ఎగురుతుంది అంటారు. చూద్దాం, ఎగిరినప్పుడు చూద్దాం. అసలు ఇప్పుడు మనం చేసే పని ఏమి? మన పని ఉన్నామా, మన బిడ్డలు భార్యలు బాగున్నారా అని చూసుకుంటాం. కానీ కొన్ని చోట్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నమాచారి ఉన్నాడు, త్యాగరాజు ఉన్నాడు. ఇద్దరికి చెప్తాను డిఫరెన్స్. అన్నమాచార్యుడికి దేవుడు కనపడినాడు, అందుకే బ్రహ్మం ఒక్కటే అన్నాడు. త్యాగరాజు దేవుడు కనపడలేదు చనిపోయేంత వరకు కూడా. అది రాముడు కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు. లాస్ట్ వరకు దేవుడు కనపడిన దానివల్ల ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నాడు. దేవుడు కనిపిస్తే బ్రహ్మమంతా ఒకటే అనిపిస్తుంది, దేవుడు కనిపించినంత వరకు తాపత్రయం. ఇక్కడ కూడా అంతే, వాళ్ళకి నీలో ఎవరున్నారో నాలో ఎవరున్నారో అనేది కాదు, మేమే గొప్ప అనే చోట ఏమైపోతుందంటే ఇట్లాంటివి వస్తాయి. అది అహంకారం, ఈగో అంటాం. దానివల్ల ఇప్పుడు సఫర్ అవుతున్నారు. తప్పదు కొన్ని వాటికి. ఇప్పుడు మనము మామూలుగా మన రోడ్లలో దేవాలయాలు ఉంటేనే రోడ్డుకి అడ్డంగా ఉందని చెప్పి తీసి పక్కన పెడతాం మన దేవుణ్ణే. అట్లానే దేవుడు వచ్చి మన దాని మీద చెయ్యేస్తే ఇంకా వేరేలాగా ఉంటుంది కదండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.